హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్ కన్నా కొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. ముందుగా ఊరి పేరు భైరవ్ కొన్న ట్రైలర్ రిలీజ్. ట్రైలర్ కట్ ఎక్సలెంట్గా ఉంది, చాలా మిస్టీరియస్గా ఏదో బ్లాక్ మ్యాజిక్ అవుతున్నట్టు ఫీల్ అయితే వచ్చింది. ట్రైలర్లో ఎక్కువ ఏం రివీల్ చేయలేదు. అండ్ ఈ మూవీ February 9th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రిపబ్లిక్ డే వీకెండ్లో అన్ని డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి, స్ట్రైట్ తెలుగు సినిమా అయితే రావట్లేదు. మళ్ళీ ఒక 12 క్యాప్టెన్ మిల్లర్, 105 minutes, ఐలాండ్ అండ్ ఫైటర్ ఇన్ హిందీ లాంగ్వేజ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. అండ్ క్యాప్టెన్ మిల్లర్ విషయానికి వస్తే, ఒరిజినల్గా ఈ సినిమా రన్ టైం 2 hours 37 minutes, బట్ తెలుగు వర్షన్ కోసం 2 hours 29 minutes కట్ చేశారు. నెక్స్ట్ స్వయంభూ. ఈ మూవీలో నిఖిల్ హనుమంతుడి భక్తుడిగా కనిపిస్తున్నారు. షూట్ ఇప్పుడు నాన్ స్టాప్గా జరుగుతుంది. అండ్ ఈ మూవీ దసరాకి థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కంగువ. సూర్య బావిడియల్ పోర్షన్తో షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ మూవీ VFX అండ్ 3D కన్వర్షన్ కోసం 6 months టైం తీసుకొని మంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చిన వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ శతమాన్ భవతి నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఓపెన్ అవుతుంది. దిల్ రాజు ఆల్రెడీ సంక్రాంతికి కచ్చిఫ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ DNS, ధనుష్, నాగార్జున, శేఖర్ కమల ఫిలిం. షూట్ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. ఈ వీక్ నాగార్జున సెట్లో జాయిన్ అవుతారు. అండ్ ఈ మూవీకి DSP మ్యూజిక్ అందిస్తున్నారు. నెక్స్ట్ SSMB 29, విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. మహేష్ బాబు ఇప్పుడు యూరోప్లో 4 days వర్క్షాప్ అటెండ్ అవుతున్నారు. నెక్స్ట్ సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సిన ఈగల్ పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు February 9th రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బట్ కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఈగల్ టీం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళని సోలో రిలీజ్ డేట్ కోసం అడుగుతున్నారు. February 9th ఊరి పేరు భైరవ్ కొన్న లాల్ సలం రిలీజ్ అవుతున్నాయి. చూడాలి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలా రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ అయితే బాగుంది, చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ మూవీ ఈ పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఫస్ట్ సింగిల్ వందే మాత్రం రిలీజ్ అయింది. నెక్స్ట్ మెగా 156 విశ్వంబర టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. సోషల్ ఫ్యాంటసీకి వస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ అవుతుంది. 7 acresలో అన్నపూర్ణ స్టూడియోస్లో 13 setsని కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ Februaryలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ RC సీన్ షూట్ March 3rd weekలో స్టార్ట్ అవుతుంది. శివరాజ్ కుమార్ 40 days కాల్ షీట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ తంగలం January 26 నుంచి ఏప్రిల్కి పోస్ట్పోన్ అయింది. వీలైతే సోలో రిలీజ్ డేట్ కోసం వెతుకుతున్నారు. ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ వెడ్ న్యూ పోస్టర్. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ న్యూ పోస్టర్. నెక్స్ట్ సరిపోదు శనివారం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని ఏపీ తెలంగాణలో SVC కొనుక్కుంది. SS సూర్య ఈ మూవీ సెట్స్లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఇండియన్ 2 April 14th రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ మన తెలుగులో మామూలు పండుగ అయితే చేయలేదు. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్లో పుష్ప 2, దేవరా, NBK 109, BD 12, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, SVC 37 అదే సిద్ధు చోనాల్గడ్డ అండ్ బొమ్మరిల్ భాస్కర్ మూవీ, బడ్డీ, కార్తికేయ న్యూ మూవీ అండ్ నిర్ణయ నితిన్ న్యూ మూవీ. ఈ సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్ అయితే కొనుక్కుంది. నెక్స్ట్ బిగ్ న్యూస్ అని చెప్పాలి. అట్లీ పవన్ కళ్యాణ్ మూవీ ప్రొడ్యూస్ బై త్రివిక్రమ్. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ న్యూస్ ఫేక్. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అది అనిపిస్తుంది. నెక్స్ట్ బీడీర్పుల్లో శ్రీలీల బదులు త్రివిటి తిమిరి లేదా రుక్మిణి వసంత్ని తీసుకుంటున్నారు. ఇది వయసు మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ భామకల్పం 2 గ్లిమ్స్ రిలీజ్ అయింది. సీజన్ 1 చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ అయితే త్వరలో అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ డబుల్ ఇష్మట్ మోస్ట్లీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మార్చ్ 8th రావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల పోస్ట్పోన్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ మూవీ March 8th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఓజీలు పవన్ కళ్యాణ్ పాట పాడే అవకాశం ఉందని తమను చెప్పారు. ఒకవేళ కానీ ఇది నిజమైతే కొడక కోటేశ్వరరావు తర్వాత పవన్ కళ్యాణ్ పాడే పాట ఇది అవ్వచ్చు. దసరాలో యాడ్ చేసిన దీక్షిత్ శెట్టి అండ్ దసరా డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓడెల తమ్ముడు శశి ఓడెల SLV సినిమాస్ బ్యానర్లో ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామాలు యాడ్ చేస్తున్నారు. కేకే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి బ్రేక్ తర్వాత గేమ్ చేంజర్ షూట్ అయితే రామస్ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో
రామ్ చరణ్, సునీల్, రఘుబాబు మధ్య సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. అండ్ ఈ షెడ్యూల్ January 22 వరకు అయితే సాగుతుంది. అండ్ ఇదే రామోస్ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 షూట్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే టాక్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా సంక్రాంతి ముందు అయితే ఒక డ్యూయట్ సాంగ్ అయితే పిక్చర్స్ చేశారు. నెక్స్ట్ విశాల్ హరి కాంబోలో వస్తున్న మాస్ మూవీ రత్నం. ఈ మూవీకి డిఎస్పి మ్యూజిక్ అందిస్తున్నారు. పర్లేదే, 2024లో డిఎస్పికి మంచి లైనప్ ఉంది. నెక్స్ట్ దేవరా పార్ట్ 1 షూట్ శంషాబాద్లో జరుగుతుంది. పక్క April 5th వస్తామని సినిమాలో అయితే గ్యారంటీగా చెప్పేశారు. నెక్స్ట్ స్ట్రీమింగ్ అలర్ట్, సాలార్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఇప్పుడు ఓటీటీలో చూడడం జరిగింది. రావు రమేష్ పోర్షన్స్లో ఉన్న కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్లో చూపించిన పాయింట్ ఏదో ఇంట్రెస్టింగ్గా తీసుంటే ఎటువంటి స్పూఫ్ క్రింజ్ కామెడీ లేకుండా సినిమా అయితే ఇంకో విధంగా ఉండేది. స్టోరీ అయితే అలా ఉన్నా ఎగ్జిక్యూషన్ అయితే డల్ అని చెప్పాలి. ఆదికేశవ అని ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో వచ్చిన శ్రీలీల అనే డాన్స్ తప్ప 2 మూవీస్లో పెద్ద క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ సినిమా హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నేరు స్ట్రీమింగ్ ఫ్రమ్ January 23rd ఆన్ హాట్స్టార్. గుడ్ లక్ గణేష స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ఆ తర్వాత స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. బ్లూ బీటల్ స్ట్రీమింగ్ ఆన్ జియో సినిమా. ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. ఇంకెప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్, గుంటూరు కారం, సైన్దేవ్, నా సామిరంగా. ఈ మూవీస్ కలెక్షన్ విషయానికి వస్తే ముందుగా హనుమాన్ చిన్న సినిమా అన్నారు. ఇప్పుడు కంటెంట్ ఉంటేనే పెద్ద సినిమా ఏదని నేర్పించారు. బాక్సాఫీస్ దగ్గర 30 crores కలిపితే 64 crores కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు అయితే నెక్స్ట్ గుంటూరు కారం హైలీ ఇన్ఫ్లేమబుల్ అన్నారు, కానీ ఆ ఫ్లేమ్ మైషో ఒకళ్ళే వెలిగించారు. మైషో క్రేజ్ వాళ్ళ బాక్సాఫీస్ దగ్గర 100 crores షేర్ని దాటింది. ఫుల్ రన్లో 25 crores రావాలి, బట్ అది ఇప్పుడు అచీవ్ చేయడం చాలా కష్టం. ఇంకా నెక్స్ట్ సైన్దేవ్ వెంకటేష్ 75th మూవీ. దాని కెరియర్లో మైల్ స్టోన్ అవుతుంది అనుకున్నాం, కానీ సంక్రాంతి సీజన్ వల్ల ఈ యాక్షన్ మూవీ అయితే ఆడియన్స్ అంతలా ఆదరించలేదు. 8 crores ప్రాఫిట్ సొంతం చేసుకుంది. ఇంకా 17 crores రావాలి. ఇది కూడా కష్టపోయ. నెక్స్ట్ వచ్చాడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు నా సావరంగా. బాక్సాఫీస్ దగ్గర హిట్ వైపు అడుగులు వేస్తుంది. తక్కువ ప్రీలీజ్ బిజినెస్తో సైలెంట్గా వచ్చి హిట్ కొట్టారని చెప్పాలి, కానీ ఓవర్సీస్లో నైజాం ఏరియాస్లో కొన్ని లాస్లు అయితే వచ్చాయి. ఎందుకే సంక్రాంతి విన్నర్ రేటో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా, జై శ్రీరామ్.